బంగారం వెండి రికార్డ్ స్థాయి లెవెల్స్ కి వెళ్ళిన తర్వాత సడన్ గా కొంత పడిపోయాయా, మళ్ళీ పెరిగిపోయి కొత్త రికార్డ్ లెవెల్స్ కి అయితే వస్తున్నాయి. ఈ నాటో వాళ్ళు ఉన్నారా రష్యాతో యుద్ధానికి సిద్ధం అవ్వాలని? నెక్స్ట్ 5 సంవత్సరాల్లో రష్యాకి నాటోకి యూరోపియన్ కంట్రీస్ కి యుద్ధం జరగబోతుందనేలా నాటో చీఫ్ వార్నింగ్ అయితే ఇచ్చారు. అండ్ దీనికి ఫ్రస్ట్రేట్ అయిన ట్రంప్ వరల్డ్ వార్ 3 ని ఏమైనా స్టార్ట్ చేస్తారా, నేను అది జరగనివ్వననేలా స్టేట్మెంట్ చేస్తుంటే రష్యా వాళ్ళు ఇర్రెస్పాన్సిబుల్ గా నాటో వాళ్ళు కామెంట్ చేస్తున్నారు, యూరోపియన్ కంట్రీస్ కామెంట్ చేస్తున్నాయి అని దీని రిలేటెడ్ గా స్టేట్మెంట్స్ చేశారు. సో ఈ వీకెండ్ లో ఎటువంటి ఇంపాక్ట్ క్రియేట్ అవని ఒక సినారియో, ఒక జియో పొలిటికల్ టెన్షన్ అయితే క్రియేట్ అయింది. దీని గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. దీని తర్వాత యుక్రెయిన్ ఒక ఇంపార్టెంట్ డెసిషన్ అయితే తీసుకుంది నాటో రిలేటెడ్ గా వెనక్కి తగ్గడానికి. దాని అర్థం రష్యా యుక్రెయిన్ రిలేటెడ్ గా డీల్ ఫైనలైజ్ అవుతుందని ఒక హింట్ ఆర్ హోప్ మార్కెట్ కి వెళ్తున్నట్టు. కాబట్టి దీని గురించి డిస్కస్ చేసుకుంటూ హీరో ఆఫ్ ద డే అని ఈ మధ్య కాలంలో మన మార్కెట్స్ ని కలవరపరుస్తున్న డాలర్ వర్సెస్ రూపీ ఇవాళ కొత్త లోన్ అయితే హిట్ చేసింది. $90.79 ఇవాళ ఆల్ టైమ్ లో మార్క్ కి రూపీ వెళ్తుంది. దీని రిలేటెడ్ గా ఉన్న ఇంపార్టెంట్ డేటా అండ్ జపాన్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ సినారియో నెక్స్ట్ రాబోతుంది. దీని గురించి మాట్లాడుకుంటూ ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా లాస్ట్ 2 months హై కి వాళ్ళ షార్ట్స్ యాక్టివిటీ పెరిగింది అండ్ మార్కెట్ ఒక ప్రైస్ యాక్షన్ కూడా ఫ్రైడే లోన్ ఇవాళ బ్రేక్ చేసినట్టే చేసి మళ్ళీ మార్కెట్ పెరిగిందా, మార్కెట్ ఒక ప్రైస్ యాక్షన్ ని కూడా డిస్కస్ చేసుకుంటూ ఫర్దర్ మార్కెట్ రిలేటెడ్ గా ఉన్న ఈవెంట్స్ ఏంటి, ట్రంప్ యుఎస్ ఫెడ్ రిలేటెడ్ గా కొన్ని ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ చేస్తున్నారు. అలాగే గ్లోబల్ గా ఏఐ రిలేటెడ్ గా ఉంటున్న చిప్ మేకర్స్ ఉంటారు కదా, ఆ స్టాక్స్ రిలేటెడ్ గా రీసెంట్ గా ఒరాకిల్ నెంబర్స్ పోస్ట్ చేశాక 11% పడిందా. ఇప్పుడు కొత్తగా బ్రాడ్కామ్ కూడా చిప్ మేకర్ కూడా సెమీ కండక్టర్ రిలేటెడ్ ఉన్న కంపెనీలు కూడా ఆఫ్టర్ నెంబర్స్ 11% దగ్గరగా స్టాక్ ఫాల్ కనిపిస్తుంది. ఏఐ రిలేటెడ్ ఉన్న అన్సర్టనిటీ లాస్ట్ ఫ్రైడే యుఎస్ మార్కెట్స్ అంతలా డౌన్ అయి సెల్లింగ్ ప్రెషర్ లో క్లోజ్ అవడానికి కారణం. ఈ సినారియోస్ అన్నిటిని మాట్లాడుకుంటూ ఫర్దర్ మన మార్కెట్ డేటా డిస్కస్ చేసుకుంటూ ఇవాళ మన మార్కెట్ వీడియోని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. స్టార్టింగ్ ఇంట్రొడక్షన్ లోనే చెప్పాను కదా, నాటో రష్యా రిలేటెడ్ గా యుద్ధం వస్తుందనేలా, నెక్స్ట్ 5 సంవత్సరాల్లో పెద్ద యుద్ధం రష్యాకి నాటోకి ఉంటుందనేలా స్టేట్మెంట్స్ చేస్తున్నారు కదా. దీని గురించి కొన్ని డేటా పాయింట్స్ మనం మాట్లాడుకోవాలి. నాటో 1949 లో స్టార్ట్ అయింది. వాళ్ళ రూల్ ఒకటే, నాటోలో ఉన్న ఏ ఒక్క కంట్రీ మీద అటాక్ జరిగినా అన్ని కంట్రీస్ మీద అటాక్ జరిగినట్టే. సో నాటోలో ఎవరికైతే సభ్యత్వం ఉంటుందో వాళ్ళ పైన ఒక్కరిపైన దాడి జరిగినా అన్ని దేశాలు కలిసి యుద్ధానికి వెళ్లాల్సిందే. కాబట్టే నాటోలో జాయిన్ అవ్వాలని యుక్రెయిన్ వాళ్ళు ప్రయత్నిస్తుంటే, వన్స్ యుక్రెయిన్ నాటోలో జాయిన్ అయిపోతే యుక్రెయిన్ మీద ఒక చిన్న క్రాకర్ వేసినా సరే అన్ని దేశాలు రష్యాకి అగెనెస్ట్ గా యుద్ధానికి వస్తాయి. కాబట్టి నాటోలో జాయిన్ అవ్వద్దని రష్యా వాళ్ళు, మేము జాయిన్ అయి ప్రొటెక్షన్ తెచ్చుకుంటామని యుక్రెయిన్ వాళ్ళు, మమ్మల్నే కాదని జాయిన్ అవుతారా ఉండండి మీ పని చెప్తామని రష్యా వాళ్ళు యుక్రెయిన్ పైకి ఈస్టర్న్ యుక్రెయిన్ రిలేటెడ్ గా కంట్రోల్ ని తెచ్చుకుంటూ యుద్ధం చేస్తూ వచ్చారు. మెయిన్ ఇష్యూ అంతా యుక్రెయిన్ రిలేటెడ్ గా వచ్చిన మేజర్ కాన్ఫ్లిక్ట్ అంతా వాళ్ళు నాటోకి దగ్గర అవ్వడం, రష్యాకి నచ్చకపోవడమే. ఈ నాటో ఆఫ్టర్ వరల్డ్ వార్ 2 యుఎస్ఏ ప్లస్ వెస్ట్రన్ యూరోప్ కలిసి ఫామ్ చేసింది. చెప్పుకోవడానికి యుఎస్ఏ ప్లస్ యూరోప్ అంతా ఉందని చెప్పుకుంటున్నా, దాంట్లో ప్రధానమైన పాత్ర ఎప్పుడు పోషించేది యుఎస్ఏ మాత్రమే. ఈ నాటోకి సంబంధించిన మిలిటరీ స్పెండింగ్ లో యుఎస్ఏనే 70% స్పెండింగ్ చేస్తుంది. దానికి కావాల్సిన అణువాయుధాలు కానివ్వండి, ఎయిర్ క్రాఫ్ట్స్ కానివ్వండి, శాటిలైట్స్, ఇంటెలిజెన్స్ వ్యవస్థలు కానీ అండ్ అడ్వాన్స్డ్ వెపన్స్, వీటన్నిటిని కూడా యుఎస్ఏ ఎక్కువ సప్లై చేస్తుంది. అండ్ మేజర్ నాటో కంట్రీస్ యూరోప్ లో ఉంటున్న వాటి రిలేటెడ్ గా ఇక్కడ స్క్రీన్ ముందు పెడుతున్నాను. మరి రష్యా ప్రాబ్లం ఏంటి, నాటోలో యుక్రెయిన్ జాయిన్ అవుతానంటే రష్యా ఎందుకు ఆపడం అంటే, 1990లో నాటో వాళ్ళు ఒక ప్రామిస్ చేశారు, రష్యాకి దగ్గరగా మేము ఎక్స్పాండ్ అవ్వమని. మళ్ళీ ఒక్కసారి ఇమేజ్ చూడండి, నాటోలోకి రష్యా బార్డర్ గా ఉంటున్న కొన్ని కంట్రీస్ ని స్లోగా యాడ్ చేసుకుంటూ వచ్చారు. ఇది రష్యాకి భయం కలిగించింది. మా దగ్గరికి ఉన్న కంట్రీస్ ని జాయిన్ చేసుకోమన్నారు, కానీ స్లోగా మమ్మల్ని సరౌండ్ చేస్తున్నారు, ఇది మాకు థ్రెట్టే. యుక్రెయిన్ కూడా వెళ్ళి జాయిన్ అవుతానండో, ఇక మేము సహించేది లేదని యుక్రెయిన్ ఆపే ప్రయత్నం స్ట్రాంగ్ గా రష్యా వాళ్ళు చేస్తున్నారు. బట్ యుక్రెయిన్ కి నాటో అనేది ఒక లైఫ్ ఇన్సూరెన్స్. వన్స్ జాయిన్ అయితే చాలు, ఇక వాళ్ళు కష్టపడాల్సిన అవసరం లేదు, నాటో వాళ్ళు చూసుకుంటారు రష్యా పని. ఇది ఓవరాల్ ఎంటైర్ ఇష్యూని సింపుల్ గా చెప్పాలంటే, ఇప్పుడు ఫైనల్ గా యుక్రెయిన్ వాళ్ళు ఎస్ మేము నాటోలో జాయిన్ అవ్వడాన్ని వదిలేసుకుంటున్నాం, రష్యాతో పీస్ టాక్స్ కోసం మేము నాటోలో జాయిన్ అవ్వమనేలా బిగ్ స్టేట్మెంట్ చేశారు. ఈస్టర్న్ యుక్రెయిన్ రిలేటెడ్ గా కూడా దాని ఒక ఫ్రీ ఎకనామిక్ జోన్ గా వదిలేయాలి, అటు రష్యాలో ఉండకూడదు, అది యుక్రెయిన్ లో కూడా కంట్రోల్ ఉండకూడదని యుఎస్ వాళ్ళు ప్రతిపాదిస్తున్న దానికి రెఫరెండం ని కూడా పెట్టారు. కానీ అది క్రిస్మస్ లోపు కంప్లీట్ అవ్వాలని ట్రంప్ డెడ్ లైన్ ని కూడా పెట్టారు. కాబట్టి బై క్రిస్మస్ మనకి ఈ రష్యా యుక్రెయిన్ రిలేటెడ్ ఒక ఫైనల్ కంక్లూజన్ వచ్చే అవకాశం ఉంది. బట్ ఈ లోపే రష్యా రిలేటెడ్ గా థ్రెట్ మనకి ఉంటుందని నాటో చీఫ్ చేస్తున్న ఈ కామెంట్స్, దానికి ట్రంప్ ఫ్రస్ట్రేట్ అవుతూ అసలు ఏం మాట్లాడుతున్నారు, లాస్ట్ మంత్ 25,000 మంది దగ్గరగా చనిపోయారు, ఇంకేంటి వరల్డ్ వార్ 3 ఏమైనా స్టార్ట్ చేస్తున్నారనేలా తను కామెంట్స్ చేశారు. కానీ వాళ్ళు ఎలా చనిపోయారు, అసలు ఆ డేటా ఎక్కడి నుంచి చెప్పారు అలా అని తెలియట్లేదు. కానీ ఇఫ్ ఇన్ కేస్ రష్యా యుక్రెయిన్ యుద్ధం కానీ అలానే కొనసాగుతూ
అవుతుంటే అది వరల్డ్ వార్ 3 కి దారి తీస్తుందని ఎలా ట్రంప్ స్టేట్మెంట్స్ చేశారు. నేనుండగా అది జరగనివ్వనని కూడా తను మాట్లాడడం జరిగింది. దీనికి రష్యా కూడా రెస్పాండ్ అవుతూ ఇర్రెస్పాన్సిబుల్ గా కామెంట్స్ చేస్తారేంటి, యుద్ధం అలా ఇలా అని కొంచెం చూసి మాట్లాడండి అని ఎలా, ఇర్రెస్పాన్సిబుల్ గా మాట్లాడద్దని ఎలా రష్యా రిలేటెడ్ గా కూడా అఫీషియల్ స్టేట్మెంట్స్ వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా గ్లోబల్ మార్కెట్స్ ఏమైనా ఇంపాక్ట్ చేశాయా, దాని కారణంగా ఏమైనా అమెరికా మార్కెట్లు ఫ్రైడే పడ్డాయంటే అస్సలు కాదు. అమెరికా మార్కెట్లు పడింది అక్కడ ఏఐ రిలేటెడ్ గా, చిప్స్ రిలేటెడ్ గా ఉంటున్న కంపెనీస్ ఉంటాయి కదా, చిప్ మేకర్స్ కంపెనీస్, సెమీ కండక్టర్స్ రిలేటెడ్ గాను ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో వాడే హై అండ్ చిప్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీస్ ఉంటాయా, వాటి రిలేటెడ్ గా కొన్ని ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ వచ్చాయి. బ్రాడ్కామ్ వాళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు. వాళ్ళు కూడా వన్ ఆఫ్ ద సెమీ కండక్టర్ ఏఐ చిప్ మేకింగ్ కంపెనీ. వాళ్ళు ఓపెన్ ఏఐ రిలేటెడ్ గా చేస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ 2027 లోపు కూడా మాకేం డబ్బులు ఇవ్వవనేలా స్టేట్మెంట్ చేయడం అండ్ ఫర్దర్ గా కూడా బిజినెస్ రిలేటెడ్ గా ఎలా ఉంటుందో అనే ఒక క్వశ్చన్ మార్క్స్ ని రైజ్ చేస్తూ ఉండడం. ఇక ఏఐ రిలేటెడ్ గా యుఫోరియా ఎండ్ అవుతున్నట్టే. పర్టికులర్ గా ఈ కంపెనీలో పెద్దగా ఏం లేదు, ఇంకా అంత బజ్ ఏం క్రియేట్ అవ్వాల్సిన నీడ్ లేదని ఆ స్టాక్ 11% పడింది. గతంలో ఒరాకిల్ కూడా ఏఐ రిలేటెడ్ గా స్ట్రాంగ్ గా పెరిగిన కంపెనీ రిలేటెడ్ గా కూడా నెంబర్స్ వచ్చాక 11% పడి ఇప్పుడు రీసెంట్ గా ఇంకొక 5% దగ్గరగా కూడా పడింది. సో ఏఐ స్టాక్స్ లో కొంత ఫాల్ అయితే కనిపిస్తుంది. అది నాస్డాక్ ని ఇంపాక్ట్ చేస్తుంది బికాస్ ఏఐ సెన్సిటివ్ కాబట్టి. నాస్డాక్, S&P 500 కూడా యుఎస్ మార్కెట్స్ పడుతున్నాయి అండ్ ఏషియాలో కూడా ఏవైతే ఏఐ కారణంగా పెరిగాయో సమ్ ఏషియన్ కంట్రీస్ ఇంక్లూడింగ్ తైవాన్, వాటిల్లో కూడా మనకి కరెక్షన్ కనిపిస్తుంది. బట్ రెస్ట్ ఆఫ్ ద కంట్రీస్ ఏవైతే ఏఐ కాకుండా ఉంటున్న కంట్రీస్ ఉన్నాయో కొంత పడినట్టు పడుతున్నాయి, బట్ రికవర్ అయితే అవుతున్నాయి. మరి చూడాలి ఫర్దర్ గా ఏఐ రిలేటెడ్ గా మెల్ట్ డౌన్ కనిపిస్తే దీని ఒక ఇంపాక్ట్ వాళ్ళ మార్కెట్స్ మీద ఎంత డీప్ గా ఉంటుంది, యుఎస్ మార్కెట్స్ మీద ఎంత డీప్ గా ఉంటుంది, వరల్డ్ మార్కెట్స్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందని. నెక్స్ట్ మన రూపీ గురించి మాట్లాడుకోవాలి. చెప్తున్నాం కదా, రూపీ కానీ కమోడిటీస్ కానీ ఒక పాయింట్ వరకు పెద్దగా బజ్ లో ఉండవు. వన్స్ ఒక లెవెల్ బ్రేక్ అయ్యాయి అనుకోండి, రిపీటెడ్ గా మనం దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. లైక్ గోల్డ్ అండ్ సిల్వర్ అంతే, ఉంటే ఒక దగ్గర ఉంటాయి, బ్రేక్ అయిందంటే టైం టు టైం పెరుగుతూనే ఉంటాయి, పడినా అంతే టైం టు టైం పడుతూనే ఉంటాయి. సో చాలా టైం పాటు ఒక జోన్ లో ఉండిపోతాయి. బ్రేక్అవుట్ అయ్యాయంటే అది పైకో కిందకో స్ట్రాంగ్ గా మూవ్ అవుతుంటాయి కదా. రూపీ కూడా అలాగే పెద్దగా మాట్లాడుకోలేదు మనం చాలా టైం పాటు, కానీ ఇప్పుడు రిపీటెడ్ గా ఆల్ టైమ్ లోస్ కొడుతూ ఉంది. ఇవాళ కూడా 90 రూపీస్ 79 పైస్ ఆల్ టైమ్ లో మార్క్ కి వెళ్తూ ఉంది. ఇదంతా ఏంటి, ఇండియాకి సంబంధించిన ట్రేడ్ డెఫిసిట్ డేటా నవంబర్ కి సంబంధించిన డేటా అప్డేట్ అవుతూ ఉన్నా సరే $41.5 బిలియన్ దగ్గరగా అక్టోబర్ కి సంబంధించిన ట్రేడ్ డెఫిసిట్ డేటా మనకు వచ్చి నవంబర్ సగంలో వచ్చింది. ఆ డేటా మొత్తానికి 88 రూపాయల బిలో ఉంటున్న రూపీని వీక్ చేసి 90 రూపీస్ అబౌవ్ తెచ్చేసిందా. ఇప్పుడు ఈవెన్ ఆ $41.5 బిలియన్ దగ్గరగా ఉంటున్న ట్రేడ్ డెఫిసిట్ ఇప్పుడు $24.5 బిలియన్ కే తగ్గిన ట్రేడ్ డెఫిసిట్ ఇంతలా తగ్గిన రూపీ దానికి అసలు రియాక్ట్ అవ్వకపోతూ ఉండడం. అసలు రూపీ ఏం ఫియర్ తో, గ్లోబల్ గా ఉన్న ఏ ఒక్క కన్సర్న్స్ తో, అంటే ఈ ట్రేడ్ డీల్ జరగదు అని ఒక కన్ఫర్మేషన్ అలా రీసెంట్ టైమ్స్ లో FIS స్ట్రాంగ్ అవుట్ ఫ్లో చేస్తూ ఉండడం మార్కెట్ లో రూపీకి సపోర్ట్ ఇవ్వట్లేదా, ఈ కన్సర్న్స్ అయితే వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే ట్రేడ్ డెఫిసిట్ డేటా 5 మంత్ లోకి వెళ్ళిందని ఇవాళే మనకి డేటా వచ్చిన స్ట్రాంగ్ గా ఆల్ టైమ్ లో మార్క్ అయితే ఇవాళ రూపీ హిట్ చేసింది. ఐ థింక్ యుఎస్ ఇండియా రిలేటెడ్ గా ట్రేడ్ డీల్ జరగడం వెరీ మచ్ నెసెసరీ ప్రెసెంట్ మన రూపీ స్టెబిలైజేషన్ కి. ఎందుకంటే మనం ఎక్స్పోర్ట్స్ చేసే కంట్రీలో వన్ ఆఫ్ ద బిగ్ కంట్రీ USA. వాళ్ళ రిలేటెడ్ గా ఎక్స్పోర్ట్స్ మీద ఇంపాక్ట్ పడుతుందని ఒక భయాలతో FIS ఎగ్జిట్ కొడుతున్నారు. రూపీ ఇంకా ఫర్దర్ వీక్ అవుతుందని వీళ్ళు ఎగ్జిట్ అవుతుండడం అది ఫర్దర్ గా రూపీని ఇంకా వీక్ చేస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ట్రేడ్ డెఫిసిట్ డేటాని ఫర్దర్ గా అనాలిసిస్ చేస్తుంటే తెలుస్తున్నది గూడ్స్ అండ్ సర్వీసెస్ కలిపి చూస్తే ప్రీవియస్ టైం తో కంపేర్ చేస్తే అది 20% దగ్గరగా పెరిగింది. US తో $1 బిలియన్ దగ్గరగా ఎక్కువగానే మనం ఎక్స్పోర్ట్ చేసాం. సో ఓవరాల్ ఇండియా ట్రేడ్ డెఫిసిట్ డేటా ఈ రోజు వచ్చిన డేటా యాక్చువల్లీ మంచి డేటానే, బట్ స్టిల్ రూపీ వీక్ అవుతుంది. అంటే ఒక పాజిటివ్ న్యూస్ తో కూడా ఎటైతే రియాక్ట్ అవ్వాలని మనం అనుకుంటాం అటు కూడా రియాక్ట్ అవ్వకుండా రూపీ వీక్ అవుతూ ఉండడం, ఇది ఎక్కడ ఎండ్ అవుతుంది, దీని ఒక ఎండ్ పాయింట్ ఎక్కడ, అసలు దేనికి ఇది ఫర్దర్ గా ఇంత ట్రిగ్గర్ అవుతూ ఇంత కంటిన్యూస్ డిక్లైన్ లో ఉంది అన్న ఒక కన్సర్న్ ఆఫ్టర్ ఈ డేటా వచ్చిన తర్వాత కూడా రూపీ స్టేబిలైజ్ అవ్వకపోతుండడం అయితే వ్యక్తం అవుతున్నాయి. అట్ ఎనీ పాయింట్ రూపీ ఫర్దర్ గా స్ట్రెంగ్ అయితే ఇప్పుడు 90 రూపీ 70 పైస్ దగ్గరగా ఉందా, 90 రూపీ 50, 90 రూపీ 30, 90 రూపీ 20 ఆర్ 90 రూపీ అలా కానీ వచ్చింది అనుకోండి, బిలో 90 కానీ వెళ్ళింది అనుకోండి, అది మార్కెట్స్ రిలేటెడ్ గా చాలా మంచి అప్డేట్ అయితే నేను చూస్తాను. ఈ రీసెంట్ టైమ్స్ లో రూపీ వీక్ అవుతుండడమే మార్కెట్ రిలేటెడ్ గా ఫర్దర్ గా ప్రెషర్ ని పెడుతుంది. ఇంతలా రూపీ వీక్ అయిపోతే మన డాలర్లను ఎందుకు రూపీలో కన్వర్ట్ చేసి ఇండియన్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టడం, అదేదో పెట్టిన పెట్టుబడిని తీసి డాలర్స్ లో తీసుకొచ్చి వేరే దగ్గర పెట్టుకున్నా రూపీ వీక్ అయిపోతుండడం మన డాలర్స్ కదా స్ట్రెంగ్ అవుతాయని ఒక కన్సర్న్స్ FIS లో వ్యక్తం అవ్వకూడదంటే మార్కెట్స్ అయినా స్ట్రాంగ్ గా పెరగాలి, రూపీ అయినా స్టెబిలైజ్ అవ్వడం స్టార్ట్ అవ్వాలి. బట్ ఈవెన్ ఇవాళ ట్రేడ్ డెఫిసిట్ డేటా కూడా రూపీ పతనాన్ని అయితే ఆపలేదు. అండ్ లాస్ట్ టైమే ఇండియన్ ఇన్ఫ్లేషన్ డేటా అయితే రిలీజ్ అయింది. 0.7 దగ్గరగా ఇండియన్ ఇన్ఫ్లేషన్ డేటా వచ్చింది. మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 3 మంత్స్ నుంచి ఇన్ఫ్లేషన్ డేటా 2% బిలో ఉంది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, RBI అనుకున్న మార్క్ కంటే తక్కువ ఉంటే, RBI అనుకునే మార్క్ ఏంటి 4 +or -2 అంటే కిందకి వెళ్తున్నప్పుడు 4-2, పైకి వెళ్తున్నప్పుడు 4+2. సో కిందకి వెళ్తున్నప్పుడు 4-2 అంటే ఎంత 2, పైకి వెళ్తున్నప్పుడు 4+2 అంటే ఎంత
6. ఈ రేంజ్ కంటే బిలో ఆర్ ఆ రేంజ్ కంటే అబోవ్ అంటే 2 కంటే కింద 6 కంటే పైన ఇన్ఫ్లేషన్ డేటా ద్రవ్యోల్బణం ఎక్కువ ఉన్నా 6 కంటే ఎక్కువ ఉన్నా 2 కంటే తక్కువ ఉన్నా ఆర్బీఐ వాళ్ళు ఫైనాన్స్ మినిస్ట్రీకి రిపోర్ట్ ని సబ్మిట్ చేయాలి. 3 నెలలు వరుసగా అలా ఉంటే 2 కంటే తక్కువ ఉన్నా 6 కంటే ఎక్కువ ఉన్నా సబ్మిట్ చేయాలి. తక్కువ ఉన్నప్పుడు 2 కంటే తక్కువ ఉన్నప్పుడు ఎందుకు తక్కువ ఉంది, మళ్ళీ దాన్ని పెంచడానికి మేము ఏం చేస్తాం, నెక్స్ట్ కమింగ్ డేస్ లో మా కార్యాచరణ ఏంటి అని ఆర్బీఐ వాళ్ళు సబ్మిట్ చేయాలి. 6 కంటే ఎక్కువ ఉన్నా ఎందుకు 6 కంటే ఎక్కువ ఉంది, దీన్ని తగ్గించడానికి ఏం చేస్తాం, నెక్స్ట్ మా కార్యాచరణ ఏంటనేది సబ్మిట్ చేయాలి. ఇప్పుడు 2 కంటే తక్కువ ఉంది కాబట్టి కమింగ్ డేస్ లో మేము ఏ పనులు చేసి వడ్డీ రేట్లని ఏమేం చేసి ఆర్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ని బాండ్స్ ని ఎలా ఫర్దర్ గా కొనుక్కొని మార్కెట్ లో లిక్విడిటీని పెంచి ఎలా మేము మళ్ళీ ఇన్ఫ్లేషన్ ని పెంచుతాం అన్నది ఫైనాన్స్ మినిస్ట్రీకి నివేదిక ఇవ్వాలి. ఏం చేసినా ఇన్ఫ్లేషన్ ని పెంచే ప్రయత్నంలో ఏం చేసినా అది మార్కెట్స్ కి మంచిదే. ప్రెసెంట్ ఇండియన్ మార్కెట్ సినారియో ఆర్బీఐ సైడ్ నుంచి నెగటివిటీని అస్సలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఏదొచ్చినా అది పాజిటివే. బికాస్ ఇన్ఫ్లేషన్ అంతలా 3 నెలల నుంచి కన్సిక్యూటివ్ గా 2% బిలో ఉంది కాబట్టి ఫర్దర్ యాక్షన్స్ ఇన్ఫ్లేషన్ ని పెంచే ప్రయత్నమే చేస్తే అది మార్కెట్స్ కి మంచిదే, లిక్విడిటీని పెంచుతాయి కాబట్టి. అండ్ యుఎస్ లో ఫెడ్ చైర్మన్ ఎవరనేది రీసెంట్ టైమ్స్ లో హెసెంట్ అని చెప్పారా, కానీ ఇప్పుడు హెసెంట్ తో పాటు వార్ష్ అనే పేరుని కూడా తీస్తూ ఇద్దరులో ఎవరైనా పెట్టచ్చు. ఎవరైతే వడ్డీ రేట్లు నాకు త్వరగా తగ్గించేస్తారో వాళ్ళే, ఇంకా వాళ్ళ చేతుల్లో ఉంటుందని ఎలా అంటున్నారు ఫ్రెండ్స్. ఫెడ్ చైర్మన్ చేతుల్లో ఉండదు వడ్డీ రేట్లు కట్ చేయడం. మెంబర్స్ ఉంటారు, ఓటింగ్ ఉంటుంది, వాళ్ళు ఎవరు డిసైడ్ చేస్తారో వాళ్ళ సైడ్ ఫెడ్ చైర్మన్ ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందేమో కానీ కేవలం ఫెడ్ చైర్మన్ కూర్చొని వడ్డీ రేట్లు కట్ చేస్తాను పెంచేస్తాను తగ్గించేస్తానంటే అది కుదరదు. మెంబర్స్ ఒక ఓటింగ్ ఉంటుంది, మెంబర్స్ ఒక ఓటింగ్ కే పవర్ ఉంటుంది. చైర్మన్ ని చేస్తే సరిపోదు, మెంబర్స్ అందరూ కూడా తన మనుషులే అయి ఉండాలి. అది లిటరలీ ఇంపాసిబుల్. కాబట్టి ట్రంప్ ఎన్నైనా అనుకోవచ్చు కానీ చైర్మన్ ని మార్చొచ్చు, కానీ వడ్డీ రేట్లు తను అనుకున్నట్టు అంత ఈజీగా తగ్గవు. అండ్ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ కంటిన్యూస్ గా ఈ మంత్ అయితే కొనసాగుతుంది. రూపీ ఫర్దర్ గా వీక్ అవుతూ ఉండడం, ఎఫ్ఐఎస్ కూడా మన డాలర్స్ లోనే పట్టుకొని వెళ్దాం. ఈక్విటీ మార్కెట్స్ కూడా మన దగ్గర కూడా పెరుగుతున్నాయి. డాలర్ లో ఉంటే రూపీ వీక్నెస్ నుంచి ఎలానో తప్పించుకోవచ్చు. ఫర్దర్ గా మన మార్కెట్స్ కూడా ఇండియన్ మార్కెట్స్ కంటే బెటర్ గానే పర్ఫార్మ్ చేస్తున్నాయి కదా అని రీసెంట్ టైమ్స్ లో ఎఫ్ఐఎస్ ఒక ఎగ్జిట్ కూడా కంటిన్యూస్లీ ఆ నెగటివ్ సైడ్ ఉంది. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ లాస్ట్ 2 months గత 60 రోజుల్లో ఎప్పుడూ లేనంత నెట్ షార్ట్స్ లోకి ఎఫ్ఐఎస్ అయితే వెళ్లారు. 90% నెట్ షార్ట్స్ ఉన్నాయి, సిగ్నిఫికెంట్ అమౌంట్. ఈ టైంలో ఒక చిన్న పాజిటివ్ డేటా షార్ట్స్ కవర్ అవ్వాలి, బట్ చాలా సార్లు మార్కెట్ లో షార్ట్స్ కవర్ అవుతాయి నాకు ఎక్స్పెక్టేషన్స్ లో ఉన్నాను. కానీ ఈ ఇండియా యుఎస్ రిలేటెడ్ గా ట్రేడ్ డీల్ జరగందే ఎఫ్ఐఎస్ అంత కాన్ఫిడెంట్ గా మార్కెట్ పెరిగిపోతుందనే థ్రెట్ లో లేకపోతూ ఉండడం షార్ట్స్ అలానే కాన్ఫిడెంట్ గా కంటిన్యూ అవుతూ ఉన్నాయి. అండ్ ఇవాళ నిఫ్టీ 25,904 వరకు వెళ్ళిందా, ఫ్రైడే ఎంతకి వెళ్ళింది లో, ఐ మీన్ December 12th 25,938 వరకు. సో ఫ్రైడే లో అయితే ఇవాళ మనకి మార్కెట్ తీసేసి కిందకైతే వెళ్ళింది, కానీ మళ్ళీ పైకి వచ్చే ప్రయత్నం 26,000 పైన వచ్చి క్లోజ్ అయ్యే ప్రయత్నం అయితే జరిగింది. అది యాక్చువల్లీ మంచిదే. దానికి ముందున్న లో బ్రేక్ అయిపోయి కింద పడిపోకుండా మళ్ళీ 26,000 అనే సైకలాజికల్ మార్క్ వచ్చి అబో వచ్చి క్లోజ్ అవ్వడం. మనది ఏఐ రిలేటెడ్ గా బిల్డ్ అయినా మొత్తం స్ట్రక్చర్ కాదు కాబట్టి ఏఐ రిలేటెడ్ గా గ్లోబల్ గా కొంత స్ట్రగుల్ ఉంటున్నా అది మన మార్కెట్స్ మీద అంత ఇంపాక్ట్ చూపించలేదు. ఈవెన్ ఇవాళ స్మాల్ క్యాప్ ఇండెక్స్ పాజిటివ్ లో క్లోజ్ అయింది. బట్ నాకు రూపీ వీక్ అవుతుండడం రీసెంట్ గా కూడా చెప్పాను, మార్కెట్ పెరిగిన రోజు కూడా చెప్పాను, నాకు రూపీ వీక్ అవుతుండడమే మేజర్ కన్సర్న్ గా మార్కెట్ రిలేటెడ్ గా కనిపిస్తుంది. ఏదైనా ఒక బిగ్ థ్రెట్ ఉందా అంటే నిన్నటి వీడియోలో కూడా చెప్పింది, ఏదైనా నాకు బిగ్ థ్రెట్ కనిపిస్తుంది ట్రంప్ కావాలని ఇండియా రిలేటెడ్ గా ట్రేడ్ డీల్ ని పోస్ట్ పోన్ చేస్తూ డిలే చేస్తూ ఎకానమీ ఎందుకు వీళ్ళది అంత స్ట్రాంగ్ గా గ్రో అవ్వాలి, ఏదో అలా రష్యా పేరు చెప్పైనా వాళ్ళ మీద టారిఫ్లు వేసేద్దాం, ట్రేడ్ డిస్కషన్స్ అనే పేరుతో నెలలు గడిపేద్దాం అని ఎలా లాగుతున్నారా ఏంటని ఎలా అనిపిస్తుంది. మిగిలిన దేశాలతోనేమో అంటే వాళ్ళు ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకునే దేశాలనేమో చాలా క్విక్ గానే సెటిల్ చేసుకున్నారు, కానీ ఇండియాది యాజ్ ఎ పర్సెంటేజ్ టర్మ్ వాళ్ళు తీసుకున్న ఇంపోర్ట్స్ లో మినిమల్ గా ఉంటది. బట్ దీని రిలేటెడ్ గా మాత్రం పెద్ద బ్రహ్మాస్త్రాన్ని వాడుతున్నట్లు, ఇన్ని డిస్కషన్స్ చేస్తున్నట్టు, ఇంకేదో జరుగుతున్నట్టు హంగామా క్రియేట్ చేసే పని అయితే జరుగుతుంది. రియల్ గా ట్రేడ్ డిస్కషన్స్ జరిగి కంక్లూజన్ రావాల్సి ఉంటే చాలా టైం బ్యాక్ రావాలి. ఇది డిలే అవుతూ ఉంటే ఎక్కడ రూపీ ఫర్దర్ గా వీక్ అయి మార్కెట్స్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ ఉంటుంది అనేది మేజర్ కన్సర్న్. ఇది ఎంత త్వరగా ఇండియన్ మార్కెట్స్ రిలేటెడ్ గా సెటిల్ అయిపోతే మార్కెట్ లో ఉన్న ఒక మేజర్ రెడ్ ఫ్లాగ్ రిమూవ్ అవుతుంది అనేది నేను స్ట్రాంగ్ గా నమ్ముతున్నాను. స్పెషల్లీ ఈ ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ కి ఆ రూపీ ఫాల్ కి అడ్డుకట్ట పడే అవకాశం ఉంటుంది. లెట్స్ వెయిట్ ఎప్పుడు దీని రిలేటెడ్ గా కంక్లూజన్ వస్తుందని. అండ్ రాజేష్ అగర్వాల్ గారు ఉన్నారు కదా మన కామర్స్ సెక్రటరీ, ఇండియా యుఎస్ రిలేటెడ్ గా ట్రేడ్ డీల్ చాలా క్లోజ్ కు వచ్చేసిందని, త్వరలోనే సైన్ అయిపోతుందని, టారిఫ్లు తగ్గిపోతాయని కూడా తన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇది ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నారు, కానీ ఇది ఎప్పటికీ ఎండ్ అవ్వట్లేదు. అండ్ నిన్నటి వీడియోలో చెప్పాను కదా, యుఎస్ లా మేకర్స్ ఒక రిజల్యూషన్ ని తీసుకొస్తున్నారు. ఇండియా వాళ్ళ మీద టారిఫ్ వేయడం అంటే, వాళ్ళు ఇక్కడికి పంపిస్తున్న వస్తువుల మీద టారిఫ్ వేయడం అంటే అది అమెరికన్ల మీద ట్యాక్స్ వేయడం, అది సరైంది కాదని కాంగ్రెస్ లో ప్రవేశపెడుతున్నారు ట్రంప్ కి అగైనెస్ట్ గా. ది కమింగ్ డేస్ లో దీని రిలేటెడ్ ఒక కంక్లూజన్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో జస్ట్ రిజల్యూషన్, జాయింట్ రిజల్యూషన్ యుఎస్ లా మేకర్స్ అయితే తీసుకొస్తున్నారు. అండ్ రీసెంట్ గా ఇంకొకటి కూడా చెప్పాను, సుప్రీం కోర్టులో కూడా టారిఫ్లకి అగైనెస్ట్
సూనియస్ట్ గా మనకి అప్డేట్ రావాలి. ప్రాబబుల్లీ ఈ వీక్ కానీ ఈ మంత్ ఎండ్ లో కానీ మనకు అనౌన్స్మెంట్ ఉంటుంది. కాబట్టి ఏది ఎలా ఉన్నా ఈ మంత్ ఎండ్ లోపు మనది ట్రేడ్ డీల్ అయినా అవ్వకపోయినా ఈ కొత్తగా వస్తున్న రెజల్యూషన్ అండ్ సుప్రీం కోర్ట్ రిలేటెడ్ గా తీసుకునే డెసిషన్ ఇవి రెండు కూడా మార్కెట్స్ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ గా ఉంటాయి. అండ్ ఫైనల్ గా ఒకటి చెప్పి ఎండ్ చేయాలి. డిసెంబర్ 19th జపాన్ రిలేటెడ్ గా మానిటరీ పాలసీ వాళ్ళ మీటింగ్ ఉంది. రేట్ హైక్ ఉంటుంది, అక్కడ కట్లు కాదు. ఫెడ్ వాళ్ళు కట్టే, ఆర్బీఐ మన దగ్గర కట్టే, కానీ అక్కడ రేట్ హైక్ ఉంటుంది అనుకుంటున్నారు. దీంతో అక్కడ కరెన్సీ స్ట్రెంగ్ అవుతుంది, యుఎస్ కి మంచిది కాదు. సో ఆ రోజు డిసెంబర్ 19th రోజు మార్కెట్ రిలేటెడ్ గా ఏదైనా టెంపరీ వోల్టాలిటీ ఉండే అవకాశం ఉంది. అది యుఎస్ మార్కెట్స్ ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, మన మార్కెట్స్ ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అని బట్టి. సో 19th డిసెంబర్ జాగ్రత్త, ఇది మన మార్కెట్స్ టైం లోనే అప్డేట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకొక డేటా పాయింట్ కూడా నవంబర్ కి సంబంధించిన జాబ్స్ డేటా, యుఎస్ కి సంబంధించిన జాబ్స్ డేటా ట్యూస్డే ఈవినింగ్ వస్తుంది. సో అది ఎలా ఉందనే దాన్ని బట్టి వెనస్డే మార్కెట్ అయితే ఇంపాక్ట్ అవుతుంది. యుఎస్ మార్కెట్ ఇంపాక్ట్ అవుతుంది ప్రధానంగా. కానీ యూజువల్లీ యుఎస్ మార్కెట్స్ మీద టూ మచ్ ఇంపాక్ట్ పడ్డది మనది గ్యాప్ డౌన్ ఆర్ గ్యాప్ అప్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డేటా పాయింట్ యుఎస్ కి సంబంధించి. ఇన్ఫ్లేషన్ అండ్ జాబ్స్ డేటాని ప్రధానంగా ఫెడ్ వాళ్ళు గమనిస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఇలా మొత్తం డేటాని సింప్లిఫై చేస్తూ వీడియో మీ ముందుకు తీసుకురావడానికి పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ స్టాక్స్ రిలేటెడ్ ఇంపార్టెంట్ అప్డేట్స్ మాట్లాడుకునే ముందు ఈ మధ్య కాలంలో పోర్ట్ఫోలియో రిలేటెడ్ గా ఒకవేళ మార్కెట్ పడిపోతుంది అనుకుంటే 20% క్యాష్ లో ఉండండి. సో దట్ ఒకవేళ మార్కెట్ పడినా దాన్ని కొనుక్కోవడానికి మీకు వీలుంటుందని చెప్తున్న ప్రతిసారి పోర్ట్ఫోలియోలో క్యాష్ ఉండడం ఏంటి, ఆర్ ఈ పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ రిలేటెడ్ గా, దాని అలొకేషన్ రిలేటెడ్ గా చాలా మంది కొత్త వాళ్ళకి క్వశ్చన్స్ ఉంటున్నాయి. సింపుల్ గా ఒకటి గుర్తుంచుకోండి, మన దగ్గర ఒక 100 రూపీస్ ఉందంటే ఈవెన్ మార్కెట్ పడతదన్నా పెరగతదన్నా ఎలా ఏది ఉన్నా 100% ఆ 100 రూపీస్ ని తీసుకువెళ్లి మార్కెట్ లో పెట్టకూడదు. దానికి 100 మైనస్ ఏజ్ ఫార్ములా ఉంటుంది. 100 మైనస్ ఇఫ్ నా ఏజ్ 30 అనుకుంటే 100 మైనస్ 30 70 రూపీస్ మాక్సిమం ఈక్విటీలో ఉండాలి. 30 రూపీస్ మాత్రం మార్కెట్ కి సంబంధం లేని ఎప్పుడు నాకు అవసరమైన తీసుకోగలిగే డబ్బుల్లోనే ఉండాలి. సో దట్ ఎప్పుడైనా మార్కెట్ బాగా పడిపోయినా, చిన్న చిన్నగా పడ్డం కాదు, ఒక 10% 20% అలా పడిపోయినా సడన్ గా మనకు కావాలనుకున్న డబ్బులు గానీ ఇది ఉపయోగపడుతుంది. ఆర్ మనకి షార్ట్ టర్మ్ లో ఎటువంటి అవసరాలున్నా మార్కెట్ కి సంబంధం లేని డబ్బులే మనకు ఉపయోగపడుతుంది. సో ఈవెన్ ఇన్ ద వర్స్ట్ కేస్ మన దగ్గర 100 రూపీస్ ఉంటే 80 రూపీస్ మార్కెట్ లోకి వెళ్ళినా, అంటే మరి మనం ఈక్విటీస్ ని ఎంత ప్రేమించే వాళ్ళమైనా 80 రూపీస్ మార్కెట్ లోకి వెళ్ళినా, ఇంకొక 10 రూపీస్ గోల్డ్ అండ్ సిల్వర్ లో పెట్టినా, ఇంకొక 10 రూపీస్ నైనా అట్లీస్ట్ మినిమం మార్కెట్ కి సంబంధం లేని గవర్నమెంట్ స్కీమ్స్ లో ఫిక్స్డ్ డిపాజిట్ లో వేసి ఉంచండి. అవసరమైనప్పుడు మార్కెట్ ని టచ్ చేయకూడదంటే ఆ డబ్బులే మనకి పనికొస్తాయి. ఉంచమంటున్నాను కదా అని సేవింగ్స్ అకౌంట్ లో పెట్టి ఉంచొద్దు, ఆర్ మనకి ఎక్కడ బ్యాంక్ అకౌంట్ ఉంటే అక్కడ FD లో వేసి ఉంచొద్దు. చాలా తక్కువ వడ్డీ రేట్ వస్తుంది. మార్కెట్ లో మనకి 12% వస్తుందని ఒక అసంప్షన్ తో ఉంటాం కదా, అలాంటప్పుడు దానికి దగ్గరగా మార్కెట్ కి లింక్ లేని ప్రొడక్ట్ లో ఎంత వస్తుందో మనం చూసుకోవాలి. అది సేవింగ్స్ అకౌంట్ లో రాదు, ఆర్ మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ కి సంబంధించిన FDs లో రాదు, కానీ కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ లో వస్తుంది. అందులో కూడా చాలా వాటిల్లో 7-7.5 దగ్గరగానే ఉంటది. కానీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కి సంబంధించిన FD లో 8% దగ్గరగా కూడా మనకి FD రేట్ వర్కౌట్ అవుతుంది. సో షార్ట్ టర్మ్ లో కానీ ఈవెన్ ఈ పోర్ట్ఫోలియో అలొకేషన్ లో భాగంగా కూడా కొంత డబ్బులు నేను అలా పక్కన ఉంచాలి అనుకుంటారు కదా, అది స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ లో పెట్టుకోవడం కారణంగా 8% దగ్గరగా వడ్డీ రేట్ వర్క్ అవడమే కాదు, మనం పెట్టిన అసలుకి ప్లస్ వడ్డీ కలిపి 5 లక్షల వరకు మనం పెడుతున్న డబ్బులకి గవర్నమెంట్ మిగతా ఈ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కి ఎటువంటి ఇన్సూరెన్స్ అయితే ఇస్తుందో స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో కూడా మనం వేసిన డబ్బులకి గ్యారంటీ ఇస్తారు. మరి ఏ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో ఎంత ఎక్కువ వడ్డీ రేటు మనకు వర్క్ అవుతుందని చెక్ చేసుకోవడం ఎలా? రీసెంట్ టైమ్స్ లో చెప్తున్న యాపే స్టేబుల్ మనీ యాప్. నేను అది కేవలం ఫిక్స్డ్ డిపాజిట్ల కోసం మాత్రమే వాడతాను. ఎందుకంటే నేను ఫిక్స్డ్ డిపాజిట్ లో డబ్బులు వేసినప్పుడు ఆ డబ్బులు డైరెక్ట్ గా బ్యాంక్ కు వెళ్లి బ్యాంక్ నుంచే నాకు కన్ఫర్మేషన్ వచ్చింది. యాప్ లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. అది క్లిక్ చేసి ఇక్కడ సర్చ్ అని ఉంటుందా, జస్ట్ అక్కడికి వచ్చారంటే చాలు మీకు టాప్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అన్ని ఎంతెంత వడ్డీ రేట్ ని ఇస్తున్నాయి. అంటే ఏదైనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో మంచి వడ్డీ రేట్ వర్క్ అవుతుంది, లైక్ సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మంచి వడ్డీ రేట్ ఉంది, వీరు వేద్దాం అనుకుంటే అక్కడ లోగోని క్లిక్ చేస్తే ఎంత టైం పీరియడ్ కి వేస్తే ఎంత రేటు వడ్డీ మనకి వర్క్ అవుతుంది అనేది ఉంటుంది. తక్కువ టైం పీరియడ్ కి నేను FD వేయాలనుకున్నా ఇక్కడ వ్యూ ఆల్ FD రేట్స్ ని క్లిక్ చేస్తే ఎంతెంత టైం పీరియడ్ కి నాకు ఎంతెంత FD రేట్ వర్క్ అవుతుంది అనేది కూడా అక్కడ డీటెయిల్డ్ గా ఇచ్చుంటారు. దాన్ని చూసుకొని గవర్నమెంట్ స్కీమ్స్ లో ఎక్కువ మీకు FD రేట్ వర్క్ అవుతుందా, లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్ లో ఎక్కువ వడ్డీ రేట్ వర్క్ అవుతుందా చెక్ చేసుకొని మీకు ఇది పనికొస్తుంది అనుకుంటేనే FD ని వేయండి. అండ్ ఇందులో వస్తున్న ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మనం వేస్తున్న డబ్బులు ఇన్స్టెంట్ గా మనకి విత్డ్రాల్ కావాలనుకున్నా ఇన్స్టెంట్ విత్డ్రాల్ ఫెసిలిటీ, అండ్ మనం వేసిన FD పై మనకి వడ్డీ వస్తూ ఉంటుందా, అది నెల ఆర్ 3 నెలలకు ఒకసారి బ్యాంక్ అకౌంట్ లోకి రెగ్యులర్ గా డబ్బుల్ని కూడా మనం ఈ స్టేబుల్ మనీ యాప్ ద్వారా వేస్తున్న FDలపై తీసుకురావచ్చు. కానీ వేసే ముందు మీరు వేస్తున్న బ్యాంక్ రిలేటెడ్ గా ఫెసిలిటీ ఇక్కడ చూపిస్తున్నారో లేదో చెక్ చేసుకుని తర్వాత ఫిక్స్డ్ డిపాజిట్ వేయండి. లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. రిక్వైర్మెంట్ ఉందనుకుంటున్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ఇవాళ రిఫెక్స్ ఇండస్ట్రీస్ 17% దగ్గరగా పెరిగింది. మొన్నేమో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ సోదాలు అనగానే 20%
పడిపోయింది. ఇప్పుడేమో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సోదాలన్నీ కూడా సెర్చ్ ఆపరేషన్స్ అన్ని కూడా జనరల్ గా జరుగుతున్నవే. ఎటువంటి ప్రెస్ రిలీజ్ కూడా లేదు. అంటే మా రిలేటెడ్ గా నెగటివ్ గా అది నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్ యాక్షన్ లో భాగంగానే వాళ్ళు చేస్తున్నారు. ఎవరెవరైతే మా మీద రూమర్ స్ప్రెడ్ చేశారో వాళ్ళందరికీ కూడా నోటీసులు పంపిస్తున్నాం. బిజినెస్ మాదంతా హెల్దీగా ఉండి మేమంతా స్ట్రాంగ్ గా ఉంటే జస్ట్ ఒక ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అనేసరికి మా మీద నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది. కానీ అది వాస్తవం కాదని రిఫెక్స్ గ్రూప్ కు సంబంధించిన CEO దినేష్ అగర్వాల్ గారు స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం స్టాక్ ఇవాళ మళ్ళీ ఊపందుకొని 20% దగ్గరగా పెరిగే ప్రయత్నం చేసింది. అండ్ ఇక్కడ ఇంకో విషయం గుర్తుంచుకోవాలి. రిఫెక్స్ ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా మనకి ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్లీన్ చిట్ ఆర్ సమ్ క్లారిఫికేషన్ ఏం ఇవ్వలేదు. ఇన్ఫాక్ట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో కూడా ఇవ్వరు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఏం బయటకు వచ్చి చెప్పరు. బట్ ఒకవేళ ఏదైనా నెగిటివ్ ఉంది అనుకోండి అప్పుడు బయటకు వచ్చి చెప్తారు. అదొక అన్సర్టెనిటీ ఇంకా ఉంది. అండ్ సెబీ వాళ్ళు ఏంటంటే ఈ కంపెనీకి సంబంధించిన ప్రమోటర్, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన అనిల్ జైన్ గారిపై 10 లక్షల పెనాల్టీ వేశారు. ఎందుకంటే సమ్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ని వేరొకరికి ముందుగానే లీక్ చేసి 12,33,000 మనకి వినడానికి చాలా పెద్ద అమౌంట్ అనే కనిపిస్తున్న ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటల్ 4,000 కోట్లు. సో 4,000 కోట్ల కంపెనీని నడుపుతున్న వ్యక్తి, కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ జైన్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వేరొకరికి ఇచ్చి 12,33,000 సంపాదించారని అంటూ ఉండడం సెబీ వాళ్ళు 10 లక్షల పెనాల్టీ వేశారు తనపై. బట్ ఇంత పెద్ద కంపెనీ రిలేటెడ్ గా ఆపరేషన్స్ చూస్తున్న వ్యక్తి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి 12 లక్షల గెయిన్ కోసం ప్రయత్నించి దొరికిపోయి 12 లక్షల పెనాల్టీని ఫేస్ చేశారు. అది చిన్నదే కానీ కార్పొరేట్ గవర్నెన్స్ రిలేటెడ్ గా కూడా చిన్న మచ్చ పడుతున్నట్టు కదా. అండ్ నేను మీతో ఇప్పుడు షేర్ చేసిన డేటా మీకు వాల్యుబుల్ గానే అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని ఒక లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. SCPC వాళ్ళు ఉన్నారా, ఇంజనీరింగ్ కంపెనీ, వీళ్ళకి 3,299 కోట్ల 51 లక్షలు విలువ చేసే ఆర్డర్ కాంట్రాక్ట్ కోల్ మైన్ ప్రాజెక్ట్ లో భాగంగా మధ్యప్రదేశ్ నుంచి లభించిందని వీళ్ళు ఇంకొక కంపెనీ కలిసే ఈ ఆర్డర్ ని గెలుచుకున్నట్టు. ఇది నెక్స్ట్ 10 ఇయర్స్ కి వీళ్ళ ఆర్డర్ బుక్ ని స్ట్రెంథెన్ చేసి రెవెన్యూస్ ని విజిబుల్ గా ఉంచుతుందని అప్డేట్స్ చేస్తున్నారు. గుర్తుంచుకోవాలి, ఇది ఒక్క కంపెనీకి వచ్చిన ఆర్డర్ కాదు, 2 కంపెనీలు కలిసి గెలుచుకున్న ఆర్డర్. స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ లో భాగంగా ఈ ఆర్డర్ వచ్చింది. బట్ స్టిల్ ఇట్స్ ఎ బిగ్ ఆర్డర్ కాబట్టి స్టాక్ ఇవాళ 11% పెరిగింది. 28 కోట్లు వెజిటేబుల్ సెల్ చేసే వాళ్ళు IPO వస్తూ అడుగుతున్న డబ్బులు 40 కోట్ల వాల్యుయేషన్ లో 28 కోట్లు రేస్ చేయాలని ప్రయత్నిస్తున్నారు SME ప్లాట్ఫామ్ లో. వెజిటేబుల్స్ అమ్మడం తప్పేం కాదు, కానీ ఆ బిజినెస్ లో ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేసి దాని ఒక వెల్త్ థీమ్ తో మార్కెట్ లోకి తీసుకురావాలని చూస్తూ ఉండడం. చూడాలి మరి దీన్ని ఎలా ఫర్దర్ గా ముందుకు తీసుకువెళ్తారని. గతంలో జస్ట్ 2 షోరూమ్స్ ఉంటున్న వాళ్ళు 2 వీలర్ డీలర్ కూడా మార్కెట్ లోకి వచ్చారు. 117 రూపాయల లెక్కన వచ్చారు IPO కప్పుడు. ఇప్పుడు 53 రూపాయలకి ట్రేడ్ అవుతుంది. ఈవెన్ సగం కంటే పైనే పడిపోయింది. చూడాలి మరి ఇలాంటి IPOs అన్ని మార్కెట్ లోకి వస్తూ ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఏదో ఒకట్లే గ్రే మార్కెట్ ప్రీమియం ఉంది కదా అని డబ్బులు పెట్టేసుకుంటూ వెళ్తూ తర్వాత అది ఎందుకు పడుతుందని అనాలిసిస్ చేసి అప్పుడైనా ఎగ్జిట్ అవుతున్నారా, అది పడుతుంది కదా అని మళ్ళీ కొనే ప్రయత్నం చేస్తున్నారా అనేది చూడాల్సి ఉంది. అండ్ ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను, కొన్ని IPOs కి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తే ఆఫీసులే సరిగ్గా ఉండవు. కాబట్టి మీరు ఏం కొనాలనుకుంటున్నా SME స్పేస్ లో నుంచి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. మెయిన్ బోర్డ్ IPOs అవకతవకలు తప్పుడు రిపోర్ట్స్ ని పబ్లిష్ చేసి దొరికిపోతున్నాయి. చిన్న IPOs కి మాత్రం 1కి 2 సార్లు వెరిఫికేషన్ చేసుకున్న తర్వాతే, ఫుల్ స్టడీ చేసిన తర్వాతే ముందుకు వెళ్ళాలి. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ ఆర్డర్ బుక్ గైడెన్స్ ని సేమ్ గా మెయింటైన్ చేస్తూ బై ఎండ్ ఆఫ్ FY26 కి అంటే ఇంకొక 3 నెలల తర్వాతకే ఆర్డర్ బుక్ ని 8,000 crore దగ్గరగా ఎండ్ చేస్తాం, స్ట్రాంగ్ గా మేము బిజినెస్ ని చేయబోతున్నాం అనేలా వీళ్ళు కాన్ఫిడెంట్ గా మాట్లాడుతూ ఉండడం. స్టాక్ ఇవాళ 9% దగ్గరగా పెరిగింది. సో జస్ట్ ఆర్డర్ బుక్ గైడెన్స్ ని గతంలో చెప్పిందే మెయింటైన్ చేస్తామనేలా కన్ఫర్మేషన్ ఇంటర్వ్యూలో ఇస్తే స్టాక్ ఇవాళ ఇంతలా పెరిగింది. కవచ్ సిస్టమ్ రిలేటెడ్ గా 50,000 crore దగ్గరగా కమింగ్ టైమ్స్ లో బిగ్ ఆర్డర్స్ ఉండబోతున్నాయని, కవచ్ సిస్టమ్ రిలేటెడ్ గా ఫేజ్ 1 ఓవర్ నెక్స్ట్ 6 to 7 ఇయర్స్ లో భాగంగా ఈ 50,000 కోట్లకు సంబంధించిన ఆర్డర్స్ రాబోతున్నాయని. నెక్స్ట్ జనరేషన్ ఇండియా ఇండిజినస్ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ ATP సిస్టమ్ రిలేటెడ్ గా కవచ్ 4.0 రిలేటెడ్ గా నోవా కంట్రోల్ అండ్ టాటా ఎలెక్స్ ఇద్దరు కలిసి కో డెవలప్ చేసి ఈ ఫర్దర్ ఇండిజినస్ సిస్టమ్ రిలేటెడ్ గా వర్క్ చేస్తున్నట్టు కూడా కొంతమంది సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ బిజినెస్ స్టాండర్డ్ వాళ్ళతో చెప్తున్నట్టు. ఫైనల్లీ రైల్వే సిస్టమ్ పరంగా రీసెంట్ టైమ్స్ లో జరుగుతున్న ఇన్సిడెంట్స్ అన్నిటినీ కూడా అడ్రస్ చేస్తూ కవచ్ సిస్టమ్ ని స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ చేయాలని గవర్నమెంట్ చూస్తున్నట్టు బిజినెస్ స్టాండర్డ్ వాళ్ళైతే రిపోర్ట్ చేస్తున్నారు. WPIL వాళ్ళు ఉన్నారా, వాళ్ళకి 1,340 crore విలువ చేసే కాంట్రాక్ట్ సౌత్ ఆఫ్రికా దగ్గర నుంచి లభించిందని. దేని రిలేటెడ్ గా వీళ్ళు వాటర్ ట్రీట్మెంట్ రిలేటెడ్ గానే కదా బిజినెస్ చేస్తుంటారు. వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ వర్క్స్ రిలేటెడ్ గానే కేప్ టౌన్ లో వీళ్ళకి ఆర్డర్, సిటీ కేప్ టౌన్ లో వీళ్ళకి ఆర్డర్ లభించినట్టు 54 months లో ఇది ఎగ్జిక్యూట్ చేస్తారనేలా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ వీల్స్ ఇండియా వాళ్ళు ఒక ఇంట్రెస్టింగ్ అనౌన్స్మెంట్ చేశారు. ఇలా కెపాసిటీ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ రిలేటెడ్ గా అండ్ ఈవెన్ జపాన్ కి సంబంధించిన టాపీ ఇండస్ట్రీస్ వాళ్ళతో వీళ్ళు టైఅప్ అయి అల్యూమినియం అలాయ్ వీల్స్ రిలేటెడ్ గా కూడా
డెవలప్మెంట్ చేయబోతున్నారని అప్డేట్స్ చేస్తున్నారు. సో జపాన్ వాళ్ళతో టైఅప్ అనౌన్స్మెంట్ చేయడం అండ్ కెపాసిటీ రిలేటెడ్ గా కూడా ఎక్స్పాండ్ చేస్తున్నారని చెప్తుండడం బిజినెస్ రిలేటెడ్ గా వాల్యూవే కాబట్టి స్టాక్ కి వాళ్ళ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. ఎంటార్ టెక్నాలజీస్ వాళ్ళకి ఒక ఇంటర్నేషనల్ ఆర్డర్ ఫ్రమ్ ద ఎగ్జిస్టింగ్ కస్టమర్ అయితే లభించింది. అదొక ఇంక్రిమెంటల్ ఆర్డర్. టోటల్ ఆర్డర్ వాల్యూ 370 crore దగ్గరగా ఉంటుంది అండ్ ఇంక్రిమెంటల్ ఆర్డర్ వాల్యూ సుమారుగా 92 crore 64 lakhs దగ్గరగా ఉంటుంది. నెక్స్ట్ ఇవాళ బిఎస్సి స్టాక్ సుమారుగా 4% పడిందా? ఎందుకు పడిందని మీకు క్వశ్చన్ వస్తే ఎగ్జాక్ట్ గా సెప్టెంబర్ 12th జరిగిన సినారియోకి అప్పుడు కూడా 4% పడింది, ఇప్పుడు కూడా 4% పడింది. ఏంటి సెప్టెంబర్ 12th? ఇప్పుడు ఏంటి కొత్త సినారియో అంటే డిసెంబర్ 17th సెబీ వాళ్ళ బోర్డ్ మీటింగ్ ఉండబోతుంది. ప్రతిసారి సెబీ వాళ్ళ బోర్డ్ మీటింగ్ అనగానే వాళ్ళ ఎజెండా ఏదవుతున్నా ఎఫ్ఎన్ఓ గురించి ఏం మాట్లాడతారనే ఒక భయాలు మార్కెట్ లో నెలకొంటూ ఉండడమే బిఎస్సి సెబీ బోర్డ్ మీటింగ్ అన్న ప్రతిసారి కూడా కొంత ఫాల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా సెబీ మీటింగ్ 17th December అనడం స్టాక్ లో ఫాల్ అయితే మనం చూసాం. ఒకవేళ అలా ఏం తీసుకోలేదనుకోండి డెసిషన్, స్టాక్ కొంత ఈ సెల్లింగ్ ప్రెషర్ నుంచి బయటకు వస్తుంది. గుర్తుంచుకోవాలి, సెబీ వాళ్ళ బోర్డ్ మీటింగ్ ఈసారి జరుగుతున్నది ప్రధానంగా ఎక్స్పెన్స్ రేషియోస్ పై, మ్యూచువల్ ఫండ్స్ కి సంబంధించిన టోటల్ ఎక్స్పెన్స్ రేషియోస్ పై. అది యాక్చువల్లీ ఇన్వెస్టర్స్ కి మంచిదే. సో 17th December బిఎస్సి రిలేటెడ్ గా ఒక మంచి వోలటాలిటీని కూడా ఇన్వెస్టర్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, బ్యాంక్ అకౌంట్స్ ఆన్లైన్ లో ఓపెన్ చేయడం మంచి వెసులుబాటు. మనం ఎక్కడికి బ్రాంచ్ కు వెళ్లకుండా ఆన్లైన్ లో ఓపెన్ చేసుకోవడం. కానీ దీన్ని అదునుగా భావించిన కొంతమంది వేరొకరి పేర్లతో ఫేక్ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసుకుని ఫ్రాడ్యులెంట్ యాక్టివిటీలకి పాలు పడుతూ ఉండేసరికి లీడింగ్ బ్యాంక్ వాళ్ళందరూ కూడా ఐసిఐసిఐ, ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా అండ్ ఇతర బ్యాంక్స్ అన్ని కూడా వాళ్ళ హై ఎండ్ టు ఎండ్ డిజిటల్ ఆన్ బోర్డింగ్ సిస్టమ్స్ ని త్వరలోనే ఎండ్ చేయబోతున్నాయని, కస్టమర్స్ ఒకవేళ ఓపెన్ చేయాలనుకుంటే నియరెస్ట్ బ్రాంచ్ కి డాక్యుమెంట్స్ తో వచ్చి ఫిజికల్ వెరిఫికేషన్ చేస్తేనే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేలా ఇంకపై బ్యాంక్స్ డెసిషన్స్ తీసుకోబోతున్నట్టు, ఫిజికల్ వెరిఫికేషన్ లేకుండా బ్యాంక్ అకౌంట్ ఇకపై కుదరదు అనేలా బ్యాంక్స్ డెసిషన్ తీసుకోబోతున్నాయని అప్డేట్స్ అయితే చేస్తున్నారు. కొన్ని బ్యాంక్స్ స్టిల్ ఇంకా ఆన్లైన్ బ్యాంక్ అకౌంట్ ని అందిస్తూ ఉన్నాయి. బట్ ఇకపై అది ఎండ్ అవుతుంది బికాస్ ఆఫ్ స్కామ్స్ అనేలా చెప్తున్నారు. బట్ స్కామ్స్ జరుగుతుంటే దాన్ని ఎండ్ చేయడానికి ఏదైనా ప్రాసెస్ తీసుకోవాలి, కానీ ఆన్లైన్ సిస్టమ్ నుంచి దూరం చేయడం అనేది సరికాదు. కన్వీనియన్స్ ని ఇంకా పెంచాలనేది నా అభిప్రాయం. దీనిపై మీరేమనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. టెక్స్మాకో వాళ్ళకి సంబంధించిన జాయింట్ వెంచర్ కి 132 crores విలువ చేసే ఆర్డర్ లభించిందని, రేక్ ఆఫ్ బిఎల్ఎస్ఎస్ వ్యాగన్స్ రిలేటెడ్ గా వీళ్ళకి ఆర్డర్స్ లభించినట్టు, జూలై 2026 లోపు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తారని కూడా అప్డేట్ చేశారు. ఐనాక్స్ విండ్ వాళ్ళకి 102 మెగావాట్స్ సంబంధించిన పవర్ ఆర్డర్ ఏబిఆర్ఈఎల్ దగ్గర నుంచి, ఆదిత్య బిర్లా రెన్యూబుల్స్ దగ్గర నుంచి లభించిందని, ఇది ఆ గ్రూప్ నుంచి, ఆదిత్య బిర్లా గ్రూప్ నుంచి వచ్చిన ఫస్ట్ ఎవర్ ఆర్డర్ అని. ఇందులో భాగంగా 3.3 మెగావాట్ టర్బైన్స్ ని కర్ణాటకలో వీళ్ళు ఇన్స్టాల్ చేయబోతున్నట్టు ఐనాక్స్ విండ్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్, అర్బన్ కంపెనీలో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే మంచిగా ఐపీఓలో లాభం వచ్చి ఉంటుంది, బట్ తర్వాత నుంచి స్టాక్ పడుతుంది. ఇవాళ ఒక 6% దగ్గరగా పడి రికార్డు లోకైతే వెళ్లిపోయిందా? కారణం ఇవాళ సుమారుగా 4,15 లక్షల షేర్ల దగ్గరగా గతంలో ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో ఐపీఓకి ముందు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఆఫ్టర్ ఐపీఓ వాళ్ళు ఎగ్జిట్ అవ్వకుండా లాక్ ఇన్ ఉండిపోయి ఉంటుంది. వాళ్ళకి ఆ 1 month లాక్ ఇన్ ఇప్పుడు కంప్లీట్ అవుతూ ఉండడం, 4,15 లక్షల షేర్లు అమ్ముకోవాలంటే అమ్ముకోవచ్చని రూల్స్ ఈజ్ అవుతూ ఉండడం, ఎవరైనా వాళ్ళు అమ్మాలనుకున్న వాళ్ళకి, ఎగ్జిట్ అవ్వాలనుకున్న వాళ్ళకి అది మంచి అవకాశం, ఈ దారిలో కూడా మంచి అవకాశం అనిపిస్తే వాళ్ళు అమ్ముంటారు. కాబట్టి సుమారుగా 2,000 కోట్లకు విలువ చేసే షేర్లని ఇవాళ అమ్మే ప్రయత్నం జరుగుతూ ఉండడమే స్టాక్ లో ఇవాళ మనం సెల్లింగ్ ప్రెషర్ అయితే చూసాం. Matrimony.com వీళ్ళ దగ్గర నుంచి మంచి బైబ్యాక్ వస్తుందని ఇన్వెస్టర్స్ లో ఒక బిగ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే నెలకొన్నాయి. కానీ వీళ్ళు ప్రకటిస్తున్న బైబ్యాక్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కి మీట్ కాకపోతుండడం ఇవాళ స్టాక్ ఇంతలా ఫాల్ అయింది. వీళ్ళు సుమారుగా 8,93,000 షేర్లని 655 రూపీస్ పర్ షేర్ లెక్కన బైబ్యాక్ చేస్తారు అని చెప్తుండడం, మార్కెట్ ఏమో ఒక బిగ్ బైబ్యాక్ కి ఎక్స్పెక్ట్ చేస్తే వీళ్ళు కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి 18% పైకి పెడుతూ బైబ్యాక్ ని అనౌన్స్ చేస్తూ ఉండడం, స్టాక్ దానికి సాటిస్ఫై అవ్వలేదు. గతంలో ఇచ్చిన బైబ్యాక్ చాలా హైయర్ సైడ్ ఇచ్చారు, కానీ ఇప్పుడు దానికి దగ్గరగా కూడా లేకపోతుండడమే స్టాక్ పడ్డానికి ప్రధానమైన కారణం. ఫ్రెండ్స్, వీడియో క్లోజ్ చేసే ముందు పోర్ట్ఫోలియో అలోకేషన్ లో భాగంగా కొంత డబ్బులు పక్కన పెట్టాలన్నా, షార్ట్ టర్మ్ మీ అవసరాలకు ఉన్న డబ్బుల్ని పక్కన పెట్టాలన్నా, అత్యధిక వడ్డీ రేట్లు మీకు ఏ స్కీమ్స్ లో, గవర్నమెంట్ స్కీమ్స్ లో వస్తున్నాయి అండ్ ఏ ఫిక్స్డ్ డిపాజిట్ లో వస్తున్నాయి అది ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఫిక్స్డ్ డిపాజిట్లు వేద్దాం అండ్ ఏ బ్యాంక్ ఎఫ్డి మీకు అధికంగా వడ్డీ రేట్లు ఇస్తుందో చూసుకోవడానికి కావాల్సిన లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. నీడ్ ఉందనుకున్న వాళ్ళు చెక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.